12A రైల్వే కాలనీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండవ భాగం చివరి భాగం. నవంబర్ 21, 2025న శుక్రవారం రోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా నిడివి 2 గంటల 5 నిమిషాలు. మొదటి భాగంలో చెప్పుకున్నాం అన్నట్ల గురించి మరోసారి చెప్పుకుందాం. అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి, భాస్కర్లలో హీరో హీరోయిన్స్ పాత్రలో కార్తీక్, తర్వాత ఆరాధన పాత్రలో నటించిన ఈ సినిమాలో పోలీస్ అధికారిగా సాయి కుమార్, ఫ్రెండ్స్గా వివా హర్ష గెటప్ సీను, సద్దాము, తర్వాత టిల్లు అన్నగా జీవన్ కుమార్, గగన్ విహారీ అతని దగ్గర అసిస్టెంట్గా, తర్వాత అనీష్ కురివల్ల హీరోయిన్ భర్తగా, తర్వాత మధుమణి హీరోయిన్ తల్లిగా నటించినటువంటి సినిమాలో డైరెక్టర్గా నాని కాసర్గడ్డ రంగప్రవేశం చేయడం, శ్రీనివాస్ చిట్టూరు నిర్మాణ విలువలు బాగుండడం, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలో మ్యూజిక్ కానీ రికార్డింగ్ కానీ బాగుండడం, తర్వాత కుషేందర్ రమేష్ వర్క్ బాగుండడం, తో మొత్తానికి ఎడిటింగ్ కూడా నాని కాసర్గడ్డ చేయడంతో సినిమా పర్వాలేదు అనిపించే స్థాయిలోనే ఉంది. అయితే ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 3/5. ఇది మొదటి భాగంలో చెప్పాను, మరోసారి మీ రివ్యూ ఉన్న రేటింగు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నటి అభిరామి గురించి. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. చేసిన క్యారెక్టరు 4-5 సీన్లు ఉన్నా కూడా అద్భుతంగా చేసింది ఆమె. కరెక్ట్ పర్ఫార్మెన్స్, ఆమె ఫిజిక్కి తగ్గట్టుగా, ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా చేసింది. లోగో డిజైనింగ్ కూడా చాలా బాగుంది. 12 రైల్వే సేమ్ మళ్ళీ 12A రైల్వే కాలనీ ఇంగ్లీష్ దాంట్లో మన కొత్తగా ఇప్పుడు ఒక కొత్త జబ్బు జాడ్యం ఏమొచ్చిందంటే తెలుగు సినిమా పేరు ఇంగ్లీష్లో ఫాంట్ కూడా ఇంగ్లీష్లో పెడుతున్నారు. అంటే ఇది ప్యాన్ ఇండియా లుక్ కోసమో మొత్తానికైతే తెలుగు తరం లేకుండా తెలుగు పేరుని ఇంగ్లీష్ టైటిల్స్తో పెట్టి ఇంగ్లీష్ లోగోల్లోనే ఫాంట్ కూడా ఇంగ్లీష్లోనే రాస్తున్నారు. తెలుగు వాళ్ళు ఎలా చదువుకోవాలి? అది తెలుగు సినిమా అంటే మల్టీప్లెక్స్ సంస్కృతికి అలవాటు పడి ఇలా జరుగుతోంది. సరే, ఈ కథగా ఏమిటంటే ఫస్ట్ ఆర్జీవి సినిమాలు, హారర్ సినిమాలు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటాడు అల్లరి నరేష్. అతను అనాథ. సో అతను పక్కింటి అమ్మాయి ఆరాధనని ఇష్టపడుతుంటాడు. అంతకుముందు ఇంకొక అమ్మాయి ఒక వేరే ఆంటీ స్నానాలు కనబడుతుంటే చూసి కామెంట్ చేస్తాడు బాగుంది అని. అనగానే అంటూ పక్క జరిగిపోతుంది. ఇక్కడ ఈ అమ్మాయిని కూడా కామెంట్ చేస్తుంటాడు, ఈ సైడ్ అలా ఉంది, ఆ సైడ్ ఉంది చెప్పుతూ పెడుతుంది. కానీ తర్వాత ఆమె ఎంజాయ్ చేసినట్టుగా, ఆమె కూడా ఇతన్ని ఇష్టపడుతున్నట్టుగా తర్వాత మనకు సీన్లలో తెలుస్తుంది. సో ఆరాధనకి ఏంటంటే ప్లేయర్ కావాలని ఉంటుంది. వాలీబాల్కి వచ్చి ఓడిపోతుంది, కానీ ఆమె మంచి షటిల్ ప్లేయర్ అని చెప్పి తర్వాత తెలుస్తుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి 3 లక్షల రూపాయల అమౌంట్ లేనందుకు పోటీలకు పంపలేదంటే ఆ డబ్బు నేను నీకు సమకూరుస్తానని ఇతను చెప్తాడు. సో ఈమె హీరోయిన్ ఇంటికి, ఎవరు అది ఆరాధన ఇంటికి, ఒక అనీష్ కురివెల్ల అనే అతను వస్తుంటాడు. అతని తండ్రి అని వీళ్ళు అనుకుంటారు. ట్విస్ట్ ఏంటంటే అతని తండ్రి గారు భర్త. సో అతనికి గడ్డం ముందు చూపిస్తారు. తర్వాత అక్కడ హాస్పిటల్ షిండే హాస్పిటల్ అని చూపిస్తారు. అక్కడ న్యూ ఏజ్ హాస్పిటల్ అని బోర్డు మీద ఉంటుంది. క్యాప్షన్లోనేమో షిండే హాస్పిటల్ ముంబై అని ఉంటుంది. షిండే పనిచేస్తున్న హాస్పిటల్ అన్నా బాగుండేది అక్కడ. సో మొత్తానికి ఏంటంటే డాక్టర్ అనిల్ విశ్వనాథ్ వర్క్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు. రైటర్కి మంచి గౌరవం ఇచ్చారు. సో అది బాగుంది. సో డైరెక్టర్గా లాంచ్ చేసినటువంటి నాని కాసరగడ్డ తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే 2002లో కుందన్ బాగ్లో జరిగినటువంటి ఒక ఇద్దరు తల్లి కూతుళ్ళు అనుమానాస్పద మృతి. ఇప్పటికీ ఆ ఇంటి హాంటెడ్ హౌస్గా ఇల్లు, ఇప్పటికీ అక్కడ ఆత్మలు తిరుగుతాయని చెప్పి చెప్పుకుంటారు. ఎన్నో వీడియోలు వచ్చాయి. మంత్రాల మళ్ళీ చెప్పే యూట్యూబ్ ఇది కూడా ఇందులో చూపించి అప్పటి అక్కడ ఆ రూమ్లో జరిగినటువంటి ఆ గదిలో వాళ్ళ యొక్క ఇంట్లో ఇప్పటికి కూడా ఆ ఇంట్లోకి పోవడానికి భయపడతారు. అందులో ఎవరు నివాసం ఉండట్లేదు ఇప్పుడు కూడా. అది ఒరిజినల్గా చూపించినటువంటి ఈ సినిమా 21 నవంబర్ 2025న చాలా సినిమాల మధ్యన పోయిన వారం, అంతకుముందు వారం, ఈ వారం వరుసగా 60 సినిమాలు రిలీజ్ అయినాయి 3 వారాల వ్యవధిలో. సో వాటి మధ్యలో వచ్చిన కొద్దో గొప్ప కొంచెం ప్రెస్టీజియస్ సినిమా ఇదే అని చెప్పుకోవాలి. సో నాని కాసరగడ్డ డైరెక్షన్ ఎట్లా ఉందంటే పర్వాలేదనే స్థాయిలోనే ఉంది. సో మొత్తానికి ఈ సబ్జెక్టు పిఎంఈ ప్రసాద్ అన్న మిత్రుడు ఒక ఆయన శాంతి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం తీసే ముందు ఈ సబ్జెక్ట్ తోటి చేద్దాం, ఒక సింగిల్ రూమ్లో అయిపోతుందని చెప్పి కథ చెప్పాడు అప్పట్లో 2002 కుందన్ బాగ్ కథ. సో అది నేను తీద్దామని స్క్రీన్ ప్లే కూడా చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఇవాళ ఈ సినిమా అల్లరి నరేష్ లాంటి ప్రముఖ నటుడితో ఈ సినిమా, అంటే నేను హీరోగా చేయాల్సిన సినిమా ఇది యాక్చువల్లీ. అంటే వీళ్ళు నా దగ్గర రాలేదు, నేను అప్పుడు చేసుకున్న సబ్జెక్టు. సో అప్పటికి వీళ్ళు ఇంకా సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఉండరు. సో 22 ఏళ్ళ తర్వాత, 23, 24 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఈ సినిమా చేస్తే నా వర్క్ అయితే నేను చేసిన ట్రీట్మెంట్ కన్నా బాగానే అనిపించింది. వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ బాగుంది అనిపించింది. అప్పుడు నేను అనుకున్నది డ్రై సబ్జెక్టు, అక్కడ జరిగినట్టుగా దాన్ని ఒక దొంగలు అక్కడికి వెళ్ళినట్టుగా దొంగలు కథానాయకులు కానీ మేము అనుకున్నాం సబ్జెక్టు. దీనికి ఒక లవ్ స్టోరీ జోడించి ఇతను ఆరాధనని ఇష్టపడ్డట్టు, ఆ అమ్మాయి చనిపోయిన విషయం ట్విస్ట్ లాగా ఇచ్చి ఇంటర్వ్యూలు ఆఫ్ ఇచ్చేసి, ఆ తర్వాత అనీష్ కురివెల్ల తండ్రి కాదు ఫాదర్ భర్త అని చెప్పేసి ఇవ్వడము. ఆయనకు ఒక అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లాడు, అతనికి ఏదో లోపట పార్ట్ కిడ్నీ కావాలి, ఒక సింగిల్ కిడ్నీ డోనర్ కోసం చూస్తుంటే ఆ కిడ్నీ ఈ అమ్మాయికి సరిపోతుంది. సో ఈ నేపథ్యంలో హత్య చేశాడేమో సాయి కుమార్ అనుమానిస్తుంటే కాదు, ఆ ఇంటికి ఒక జీవన్ దగ్గర టిల్లు అన్న దగ్గర పనిచేస్తున్నటువంటి అతను ఒక దాచిపెట్టమని, ఒకటి ఎలక్షన్ టైంలో ఒకటి దాచిపెట్టమని చెప్పిస్తే ఆ దాచిపెట్టింది ఈ బిల్డింగ్ కోసం వెనక నుంచి పైనుంచి వెళ్ళి ప్రియురాల దగ్గరికి వెళ్తే అక్కడ ప్రియురాలు బతికే ఉంటుంది, కానీ శవాలు కనబడేసరికి ఆమె దయ్యమని తర్వాత తెలుస్తుంది. అల్లరి నరేష్కు కలబడుతుంటుంది, ఒక అమ్మాయిని చిన్న పాపను రక్షించినట్టు. ఆ పాప పేరు ఆరాధన అని ట్విస్ట్ ఇచ్చి లాస్ట్లో ఆ లారీ దగ్గర కాపాడి
కాపాడినప్పుడు లారీకి తను తగిలిపోయినప్పుడు ఆరాధన అంటే ఇంకో జన్మెత్తింది, ఈమె కూడా ఒక జన్మెత్తాలన్న ఉద్దేశంతో చనిపోయిన తర్వాత జీవన్ ఎవరైతే టిల్లు అన్న ఉన్నాడో టిల్లు అన్న దగ్గరికి నా ఆత్మ వచ్చి కళ్ళు ఒక్కసారిగా బ్రైట్ చేసి అతను ఏదో చేసింది అన్నట్టుగా అతను పిస్టల్తో అతను కాల్చుకున్నాడు. అతను ఘన విజయం సాధించిన తర్వాత కూడా అతను చచ్చిపోయాడు అన్నది కథ. సో ఈ కథకు మంచి ట్రీట్మెంట్ తీసుకొని భీమ్స్ సీరియల్లో మంచి సంగీతంతో 12 రైల్వే కాలనీ ఆకట్టుకునే విధంగా తీసినా కూడా 3/5 ఇస్ ద రివ్యూ రేటింగ్. ఎందుకంటే ఇందులో కొన్ని అంశాలు ఇంకా ఏదో అసంతృప్తి అనిపిస్తుంది మనకి. సో ఓవరాల్గా ఏంటంటే నా వరకు అయితే ఈ ఆ డ్రై సబ్జెక్ట్ ఏదో సంఘటనని తీసుకొని, ఎందుకంటే నిజ జీవిత సంఘటననే రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా ఈ రోజే విడుదల కావడం, మళ్ళీ నిజ జీవిత సంఘటన కుందన్బాగ్లో జరిగిన సంఘటన, రైల్వే కాలనీ వరంగల్లో జరిగినట్టుగా 2 సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కూడా ఇదే దాంట్లో జరగడం, అదేమో ఎయిడ్స్ ఎక్కించినటువంటి తండ్రి కథ కంపౌండర్ కథ అయితే రాజు రాంబాయ్ నిన్న చూడడం జరిగింది. అది ఇవాళ రిలీజ్, అది సినిమా నిన్న ప్రీవ్యూ చూడడం జరిగింది నేను. ఇవాళ రిలీజ్కు 12 రైల్వే కాలనీ 2 కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా, వాస్తవ సంఘటన అదేమో 80s నేపథ్యంలో జరిగితే ఇది 2002 నేపథ్యంలో నిజంగా జరిగినటువంటి కుందన్బాగ్ స్టోరీ ఇది. సో ఆ స్టోరీని తీసుకొని ఈ సినిమాను ఒక కమర్షియలైజ్గా చేసుకొని తీసినటువంటి విధానం నాకైతే నచ్చింది. సామాన్య జనాలకు ఎంతవరకు ఎక్కుతుందనే తెలియదు. అల్లరి నరేష్ ఇమేజ్ ఈ సినిమాకి ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఎందుకంటే కామెడీ కోసం ఆశించే వాళ్ళు నిరాశపడవచ్చు, కానీ అతని ఇప్పుడు నాంది, బుగ్రం లాంటి సినిమాల తర్వాత ఆయన ఇమేజ్ మారింది కాబట్టి ఆ ఇమేజ్ ప్రకారంగా వచ్చిన వాళ్ళకు పర్వాలేదు అనిపించవచ్చు. కాబట్టి ఇది ఒక అటు ఇటుగా చెప్పలేని పరిస్థితిలో ఆయన అల్లరి నరేష్ ఇమేజ్ ఏర్పడ్డది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ అల్లరి నరేష్ సినిమా ఈ రకంగా ఉంటుంది అని బేరీ చేసుకోకుండా విశాఖ ఎక్స్ప్రెస్లో విలన్గా చేసిన అల్లరి నరేష్ ఈ సినిమాలో బచ్చలమల్లిలాగా ఒక డిఫరెంట్ సినిమాని ట్రై చేయబోయాడు. సరే మొత్తానికి ఇందులో ఆ పక్కింటి ఆంటీది స్థనాలు కొంత, హీరోయిన్ స్థనాలు కొంత చూపించారు. ఇక మిగతా ఆడుకునేటప్పుడు బాల్స్ మీద కామెంట్స్ ఇలాంటివి మినాయిస్తే ఇంకా సినిమాలో ఎటువంటి కమర్షియల్ పాయింట్స్ అయితే ఏం లేవు. ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి సినిమాని, ఒక డిఫరెంట్ సినిమాని ట్రై చేశారు. సో 12 రైల్వే కాలనీకి మళ్ళీ కొనసాగింపుగా 13B